దేవుని బిడ్డలారా, మరోసారి మీకు అందరికీ శుభములు. దేవుని సేవకు ఎలాంటి వారు కావాలి? ఈ భూమి మీద మనము కొద్ది కాలం బ్రతుకుతున్నాము, ఆయుష్ కాలము. ఈ కొద్ది కాల ఆయుష్ కాలంలో మన పనులు అనేవి మన కుటుంబ పరంగాను మన వ్యక్తిగతంగాను మరి ఎన్నో పనులు వలన మన కాలం అనేది ఎక్కువ సమయం మనము ఈ జీవిత కాలం మట్టుకు మనం బ్రతకడానికి మన దినాలు మన కాలాన్ని మనం పెడుతూ ఉన్నాం. అలాగే ప్రారంభ దినాల్లో సేవ అనేది, దేవుని సేవ అనేది చాలా శ్రేష్టమైనది. అది చేయడం చాలా గొప్ప భాగ్యం, దేవుని సేవ. ఇంతకీ దేవుని సేవ అంటే ఏంటి అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము పాటించి దాని ప్రకారంగా మనందరం బ్రతికి మరి కొంతమందికి నేర్పించడం, ఇది దేవుని సేవ. ఆ దేవుని సేవ నానా విధములుగా దేవుని సేవ మనకు ఉంది. ఈ దేవుని సేవ చేసేవారు దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? నమ్మకమైన వారిని దేవుడు కోరుకుంటున్నాడు, సామర్థ్యం కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే దేవుడు చాలామందిని దేవుడు వెతుకుతున్నాడు. మనం ఉదయం మాట్లాడుకున్నాం ఏంటంటే, మనం క్రైస్తవ కాలంలో ఉన్నాం, క్రైస్తవ యుగంలో ఉన్నాం. మొదటి ప్రారంభ దినాల్లో ఆదాం మొదలుకొని మోషే కాలం వరకు లేదా అబ్రహాం కాలం వరకు పితరుల కాలం, పితరుల యుగం. అంటే దేవుడు వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడేవాడు. దేవుడు వ్యక్తిగతంగా మనుషులతో, అందరితో దేవుడు మాట్లాడలేదు. మోషేని పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు. అంటే దేవుడే డైరెక్టర్గా మాట్లాడాడు దేవదూతల ద్వారా అని మనకు అర్థమవుతుంది. అంటే తన పని వారిని, తన సేవ కొరకు ఎలాంటి వారిని దేవుడు పిలుచుకున్నాడంటే నమ్మకమైన వారిని. దేవుడు చెప్పిన ప్రతి మాట తోచా తప్పకుండా పాటించిన వారిని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మనకు సేవ చేసేవారు అంటే పని మనుషులు అనుకుందాం. వారు ఎలాంటి వారు కావాలని కోరుకుంటాం? మనకి చక్కగా లోబడే తత్వం కావాలి. మనం ఏ పని చెబితే ఆ పని నమ్మకంగా చేయాలి. అలాగే మన మీద తిరుగుబాటు చేయకూడదు. అలాగే మన ఇంట్లో దొంగతనం చేయకూడదు. అలాగే మన మీద చాడీలు చెప్పకూడదు. మనకు అన్యాయం చేయకూడదు. అంటే వ్యక్తిగతంగా కుటుంబాల్లోనే మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే, మన పని మనుషులు ఏమైనా తేడా చేస్తే వెంటనే ఇంట్లో నుండి మనం బయటికి పంపించేస్తాం, ఉద్యోగం నుండి తొలగించేస్తాం. అది ప్రపంచంలో ప్రతి కుటుంబ వ్యవస్థ, ప్రతి మనిషి చేస్తున్నారు. అలాగే పిఏలు ఉంటారు, కొంతమందికి పెద్ద పెద్ద విఐపీలకి పిఏలు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే పిఏలు చెయ్యాలి. అలా చేయకపోతే వారిని కూడా తొలగించేస్తారు. అలాగే రాజుల దగ్గర చాలామంది సేవకులు ఉంటారు, సేవ చేసేవాళ్ళు ఆనాటి కాలాల్లో. వాళ్ళు కూడా రాజుగారి మాట శిరస వహించాలి, జవదాటకూడదు, ఆజ్ఞను అతిక్రమించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అలా చేస్తే తలే తీసేస్తారు. ఇదంతా మరి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అయితే ఒక సందర్భం మనం ఒకసారి ఆలోచించగలిగినట్లయితే, మనకి రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. రాజుల గురించి దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాల గ్రంథము, నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణలు వినిచుండు, నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. అంటే ఇక్కడ సొలొమోను దగ్గర సేవకులు ఉన్నారు, చాలామంది సేవ చేసేవాళ్ళు, పనివారు ఉన్నారు. రాజు కదైనా
అతని దగ్గర సేవ చేసేవాళ్ళు అతని జ్ఞానవాక్కులు అతని జ్ఞాన సంభాషణ నుంచి ఉన్నప్పుడు నీ సేవకులైన వారు ఎంత భాగ్యవంతులు. అంటే ఒక రాజు దగ్గర సేవ చేసేవాళ్ళు, రాజు అయిన సొలొమోను క్రమశిక్షణ, జ్ఞాన సంగతులు, ఆ సంభాషణలు ప్రతిరోజు వింటూ ఉంటే వాళ్ళకి ఎలా ఉందటంటే చాలా గొప్పగా ఉంది. వారి భాగ్యం గొప్పది అని ఒక శాపదేశపురాణి సాక్ష్యం ఇస్తుంది. ఒక ప్రపంచంలో మహాజ్ఞానైన సొలొమోను దగ్గర ఉన్న సేవకులే ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు సేవకులు. అలాగే ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తుంది శాపదేశపురాణి, ఆ మాటలు వింటున్నారు కదా, అక్కడ మీరు ఉంటున్నారు కదా, వారి క్రమశిక్షణ, వారి జ్ఞాన సంగతులు, వారి పరిపాలన కాలంలో మీరు సేవ చేయడము ఎంత గొప్ప భాగ్యం. అంటే అది మాలాంటికి దొరకలేదు, మీలాంటికి దొరికిందని శాపదేశపురాణి అంటుంది. అలాగనే సొలొమోను కంట గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అంటే సొలొమోనునే చాలా మంది అతిశయిస్తూ మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభువు అన్నారు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన రాజే, ఆయన సేవకుడే. ఆయన గురించి మన బైబిల్లో ఇప్పుడు మనకి పిల్లలు చదివినిపించారు కదా, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట నీ యొద్దకు పంపెనని చెప్పారు. ఇక్కడ ఎవరిని గురించి రాయబడిందంటే యేసు ప్రభువారిని గురించి. 11వ వచనంలో అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు అంటే 11వ వచనం 3:13లో. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవునికి సేవకుడు, ఆ సేవకుడిని దేవుడు మహిమపరిచాడు. ఎందుకు దేవుడు యేసు ప్రభువారిని మహిమపరిచాడు, గొప్ప చేశాడు, ఘనతనిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సొలొమోను కంటే గొప్పవాడని చెబుతున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి మహాత్ముల కంటే యేసుక్రీస్తు గొప్పవాడిని గణపరచబడ్డాడు యేసు ప్రభువారు. నేటికి చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోతున్నా యేసు ప్రభువారు గణపరచబడుతున్నారు, మహిమపరచబడుతున్నారు. ఆయన అనేక మంది నమ్ముతున్నారు, వెంబడిస్తున్నారు. అంటే ఆయన దేవుని సేవకుడుగా. ఇక్కడేం రాయబడింది? అబ్రహాము దేవుని సేవకుడే, ఇస్సాకు దేవుని సేవకుడే, యాకోబుని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు అని ఇక్కడ చెబుతూ మరలా ఇక్కడ చెబుతున్నాడు, దేవుడు తన సేవకుడిని పుట్టించి, దేవుడు లేపాడు తన సేవ కోసం. అంటే పితరుల కాలంలో కొంతమంది సేవ చేయడానికి ఏర్పాటు చేయబడి, జాగ్రత్తగా ఆలకించాలి అమ్మా. పితరుల కాలంలో చాలామంది సేవకులు, అంటే ఒక అబ్రహాము ఒక సేవకుడు, ఒక ఇస్సాకు ఒక సేవకుడు, ఒక యాకోబు ఒక సేవకుడు, ఇంకా కొంతమంది సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వ్యక్తిగతంగా. ఓ నోవాహు, వాళ్ళు సేవ చేశారు. నోవాహు కూడా సేవ చేశాడు, చాలా సంవత్సరాలు ఆయన ప్రకటన చేశాడు దేవుని గురించి. ఇదిగో నాశనం రాబోతుంది, మీరందరూ దేవుని మాట వినండి. దేవుడు చెప్పిన మాట తోచా చెప్పకుండా చేశాడు. అలాంటి వారు దేవునికి కావాలి. ఎలాంటి వారు దేవునికి కావాలి? దేవుని సేవ నమ్మకంగా జరిగించాలి, ఎక్కడ పొరపాటు చేయకూడదు, ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ తిరుగుబాటు చేయకూడదు, ఎక్కడ ఆజ్ఞను అతిక్రమించకూడదు. అలాంటి వారు మొదట మనం చెప్పుకున్నాం పితరుల కాలం, పితరుల యుగం, ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు లేదా అబ్రహాం వరకు. ఈ కాలంలో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు ఏదైనా సమస్య వచ్చేటప్పుడు. ఇంకా దేవుడు కొంతమంది గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం గురించి అయితే ఒక మంచి సాక్ష్యం. ఒకసారి అబ్రహాం గురించి ఇక్కడ ఒక మాట చెప్పుకొని మనం ముందుకెళ్దాం. 26లో దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వాలను మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు. అంటే మన దుష్టత్వంలో మనల్ని దేవుడు యేసు ప్రభువు వారిని పుట్టించి మనల్ని ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు మనము రక్షణ పొందాం, లేదా మన పాపాలు విడిచిపెట్టాం, లేదా మనం బాప్తిసం పొందాం,
ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చాం, మనం పరిశుద్ధ జనాంగం అయ్యాం. మనం ఆశీర్వదింపబడ్డామా? ఆశీర్వదింపబడ్డాం. ఎలా ఆశీర్వదింపబడ్డాం? దుష్టత్వంలో నుండి, అంటే ముందు పాపములో బ్రతికినటువంటి మనము, పాపపు క్రియలు చేసినటువంటి మనము ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఆ పాప క్రియలు విడిచిపెట్టి భయపడుతున్నాం పాపం చేయడానికి. ఇది ఆశీర్వాదం. అలాంటి కార్యము చేసేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రారంభ దినాల నుండి చాలామంది అక్కడక్కడ వచ్చారు, కానీ వాళ్ళు చేసే సేవ కొంతవరకు బేసిక్గా ఉంది. కానీ యేసు ప్రభువు వారు వచ్చిన తర్వాత మాత్రం ప్రపంచ మానవాళి దుష్టత్వంలో ఉన్న వారిని ఆయన విడిపించడానికి, రక్షించడానికి, ఆశీర్వదించడానికి ఆయన వచ్చి నమ్మకంగా సేవ చేశాడు. ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎలా సేవ చేశాడు? ఎక్కడ పొరపాటు చేయకుండా దేవుడు చిత్త ప్రకారంగా ఆయన సేవ చేశాడు. ఇప్పుడు మనము ఈ అబ్రహాం గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. అబ్రహాం గురించి ఆదికాండానికి వచ్చినట్లయితే అబ్రహాం గురించి దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెబుతున్నాడు, అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ముందే ఎరిగాను. అంటే అబ్రహాము సేవకుడుగా లేదా సేవ చేసేవాడిగా, నమ్మకమైన వాడిగా, యథార్థవంతుడిగా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ డౌట్ పడలేదు, ఎక్కడ ఆలోచన రాలేదు, అభ్యంతరం చేయలేదు. కనుక అతని గురించి ఏం చెబుతున్నాడంటే అతని తరువాత అతని పిల్లలని, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించేవాడిగా సేవ చేస్తాడు. అంటే మంచి సేవకుడైనా అబ్రహాం మంచి సేవకుడే. అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ అంతా మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం చేయకూడదు, ఒకరు తప్పుకోకూడదు అని ఆయన ఎంతో క్రమశిక్షణ, ఎంతో జాగ్రత్త. ఏ విషయంలో? దేవుని సేవ విషయంలో. ఏదో అక్కడ అయిపోనండి అని మనలాంటి ఆలోచన కాదు దేవుడిది. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా దేవుడు ఒప్పుకోడు, దేవుడు సహించడు. వెంటనే దేవుడు శిక్ష విధిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రమాదం చేస్తే సేవ విషయంలో అతనితో సహా చాలా మందికి ఆ ప్రమాదం వాటిల్లుతుంది. తద్వారా ఎవరికి నష్టం? దేవునికే నష్టం. మరి అలాంటప్పుడు దేవుడు జాగ్రత్తలు తీసుకుంటాడా? తీసుకుంటాడు. మరి అబ్రహాం గురించి దేవుడు చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? అతడు నీతి న్యాయములు జరిగించినట్లు అతని వరకే కాక తన పిల్లలను కూడా అలా నడిపించడానికి, అలా గైకొనడానికి వారికి ఆజ్ఞాపిస్తాడు, వారికి నేర్పిస్తాడు. నేను ఎరిగాను అతని గురించి. అలా జరిగిందా? తన తర్వాత ఇస్సాకు, తన తర్వాత యాకోబు. ఎంత భక్తి పరులండి! ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత భూభాగం ఉన్నప్పటికీ వారు డేరాల్లో నివసిస్తూ దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వారు వాళ్ళు. కనుక వారి గురించి నా సేవకులు అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 9వ అధ్యాయంలో 27వ వచనంలో నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే ఇంతకీ వీరిని గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? నీ సేవకులు. ఎవరి సేవకులు? దేవుని సేవకులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే మనము మోషే ఇజ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుండి యేసు ప్రభువు శిలువ మరణం వరకు అదే కాలం అన్నాము. పితరుల యుగం, పితరుల కాలం, ధర్మశాస్త్ర యుగం, మోషే కాలం. అమ్మ ఇది మీరు జాగ్రత్త వినాలి. ఏ కాలం అండి? రెండోది
ధర్మశాస్త్ర కాలము, ధర్మశాస్త్ర యుగము, మోషే కాలము, మోషే యుగము. ఇది ఎప్పటి నుండి? నిర్గమకాండ 20 అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుండి యేసు ప్రభు వారు ఆ కల్వరి శిలువ మీద మరణించిన ఆ కాలం వరకు దాన్నే ధర్మశాస్త్ర కాలం. దాని కింద అందరూ బొత్తులే ఉండాలి. అంటే ఈ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు లేదా దాన్ని వివరిస్తే 613 ఆజ్ఞలు, దాని కింద అందరూ లోబడి ఉండాలి. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడటము లేదు. మోషే వరకు మాట్లాడాడు. మోషేని పిలిచాడు వ్యక్తిగతంగా దేవుని సేవకుడు. అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు. అదంతా దేవుడు పితరులతో మాట్లాడేటువంటి కాలం కనబడుతుంది. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు సేవ చేసేవారు ఎవరు అంటే 12 గోత్రాల్లో నుండి ఒక ప్రత్యేకమైన గోత్రమైనటువంటి లేవి గోత్రం. ఈ లేవి గోత్రంలో వచ్చిన వారందరూ కూడా సేవ చేయాలి. అలా సేవ చేసిన వారిలో వాళ్ళంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? ప్రమాదం. అలాగనే కొంతమంది ఎలా తప్పిపోయారో, ఎలా దేవుడు సహించలేదో వారి గురించి చెప్పుకొని మనం గురించుకుందాం. దీని విషయంలో మరోసారి మరొక భాగంగాను మరొక విధంగాను మనం మాట్లాడుకుందాం. ఒకసారి లేవి కాండానికి వచ్చినట్లయితే 10వ అధ్యాయము 1-2 వచనాలు. లేవి కాండం. అహరోను కుమారులైన నాదాబు, అబీహీలు తమ తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇక్కడ ఇంతవరకు చాలా బాగుంది, చాలా నమ్మకం. కొంతమంది సేవ చేశారు. ఇక్కడ యాజకులు మొట్టమొదట ప్రధాన యాజకుడు అయినటువంటి వ్యక్తి ఎవరు? అహరోను. ఈ అహరోను దేవుని సేవ చేస్తున్నాడు. అలాగనే తన కుమారులు అయినటువంటి వారు నాదాబు, అబీహులు. దేవుని సేవ అంటే ఏంటి? ఒక ప్రత్యక్ష గుడారం ఉంది, అందులో ఆవరణం ఒక భాగం ఉంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఈ ఏంటంటే తెర. ఈ తెర వెనకాల అతి పరిశుద్ధమైన స్థలం. దానికి సంవత్సరం ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళాలి. గనుక ఆ ఆవరణంలో ఒక బలిపేట ఉంటుంది. ఆ బలిపేట మీద కట్టెలు ఉంటాయి. అవి నిత్యము మండుతూనే ఉంటాయి. అక్కడ మనుషుల యొక్క పాపాలని ఒప్పుకోవడానికి ఒక జీవి బలైపోవాలి, ఒక జంతువు బలైపోవాలి. అప్పుడు దాన్ని రక్తాన్ని చిందించి ఆ బలిపేట మీద ప్రోక్షించి దాన్ని ఒలిచి ఆ క్రొవ్వు అంతటిని దహించాలి. అప్పుడు అగ్ని, ఏ అగ్ని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ అగ్నితోనే దహించాలి. మళ్ళా వేరొక అగ్ని తాగకూడదు. ఇక్కడ వీళ్ళేం చేశారు? అహరోను కుమారులు నాదాబు, అబీహులు తమ ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించి వేరొక అగ్ని ఆయన సన్నిధికి తెచ్చారు. దేవుడు చెప్పిన అగ్ని అక్కడ మండాలి. వీరేం చేశారు? దాన్ని అర్పించి వేరొక ధూపార్తులు తెచ్చి వేరొక అగ్ని అక్కడ అర్పించారు. అలా అర్పించడం ద్వారా, అలా తేవడం ద్వారా యెహోవా తమకు ఆజ్ఞాపించిన వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి దేవుని సన్నిధికి ఏమొచ్చింది? అగ్ని వచ్చి అక్కడే అందరి ముందు వారిద్దరిని దేవుడు కాల్చివేశాడు. వారు యెహోవా సన్నిధిలోనే మృతి పొందారు. అప్పుడు చాలామంది ప్రజలందరూ భయపడ్డారు. అంటే దేవుడు సహించడా? దేవుడు చెప్పని దాన్ని చేస్తే దేవుడు సహించడు. దేవుడు అడ్జస్ట్ అవడా ఆయన మొమాట చూపించడు ఆయన. దేవుని సేవ అంతా క్రమముగా, చక్కగా, దేవునికి ఇష్టమైనదిగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా దేవుని సేవ చేయాలి ఎక్కడిలా. అలాగే మోషేని గురించి చూసినట్లయితే దేవుడు
నా సేవకుడైన మోషే అంటున్నాడు. ఏమంటున్నాడు? నా సేవకుడైన మోషే. మరి మోషే విషయంలో సహోదరులు విరోధంగా ఆలోచించారు. అలాగే ఒక 250 మంది కోరహు, దాతాను, అబీరు వాళ్ళందరూ ఏకమై నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, నీవే దేవుని సేవకుడువా, మేము కూడా దేవుని సేవ చేస్తాం, మేము దానికి అర్హులము అని వారు ఒక గ్రూప్గా ఏర్పడి వారు ఆ ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు ఏమైనా అడ్జస్ట్ అయ్యాడా, దేవుడు ఏమైనా సహించాడా అంటే దేవుడు ఎక్కడ కూడా సహించలేదు. అదేం జరిగిందో మనకందరికీ తెలిసిన విషయమే. అది మనకి ఎక్కడ కనబడుతుందంటే దయచేసి దేవుని పిల్లలారా సంఖ్యాకాండంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తను మింగి వేసిన వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అంటే దేవుని సేవకుడి మీద విరోధంగా మాట్లాడుతున్నారు. మేము సేవ చేస్తాము, మేము సేవకులమే అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు, అక్కడ వాళ్ళ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం ద్వారా వారు దేవుణ్ణి అలక్ష్యం చేశారు సేవ విషయంలో. అప్పుడు మోషే అంటున్నాడు, ఇదిగో ఒక గొప్ప వింత పుడుతుంది, వారు ప్రాణాలతో పాతాళానికి వెళ్ళిపోతారు, భూమి నోరు తెరుస్తుంది, ఇలా జరిగితే మీరు నిజంగా యెహోవాను అలక్ష్యము చేశారు అని మీకు అర్థమవుతుందని మోషే ముందే చెప్పాడు. ఎంత ధైర్యం ఉండాలి మాట చెప్పడానికి. అలా జరుగుతుంది అని అంటే ఒక మనిషి చెప్తే జరిగిపోద్దా, ఒక సేవకుడు చెప్తే జరిగిపోద్దా? జరుగుతుంది, దేవుడు చేయగలడు, ఇది నిజం అని ముందే చెబితే అలా జరిగిందా అంటే అలాగే జరిగిన అతను మాట్లాడి చెప్పిన చాలిన తర్వాత వారి క్రింద నేల విడిచెను అంటే భూమి పగులిచ్చింది, భూకంపం వచ్చింది. ఇలా జరుగుతుందని ముందే చెప్పాడు. అంటే దేవుని సేవకులకి భవిష్యత్తును చెప్పగలరా? భవిష్యత్తును చెప్పేటట్టు దేవుడు వారికి జ్ఞానం ఇవ్వగలడు. అంత గొప్పవారా దేవుని సేవ, అంత గొప్పది. అందుకే దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? నమ్మకమైన వారిని దేవుడు కోరుకుంటాడు. దేవుడు మోషే గురించి ఏమంటే చెప్తున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు. దేవుని పని అంటే తన పని మానేసైనా దేవుని సేవ చేస్తాడు. అంత నమ్మకమైన వాడు. నమ్మకం. అలాంటి వ్యక్తులు దేవునికి కావాలి. మోషే లాంటి వారు కావాలి, అబ్రహాం లాంటి వారు కావాలి, ఇస్సాకు లాంటి వారు కావాలి, యాకోబు లాంటి వారు కావాలి, ఒక దావీదు లాంటి వారు కావాలి, అపోస్తులు లాంటి వారు నేటి దినాల్లో దేవునికి కావాలి. ఇక్కడ ఏం జరిగింది? భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోర సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగేసింది భూమి. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిపోయారు. భూమి వారిని మింగివేసును, వారి సమాజంలో ఉండకుండా నశించిపోయారు. వారి చుట్టూ ఇశ్రాయేలు వాళ్ళందరూ వారి ఘోష విని ప్రాణాలతో ఆ భూకంపంలో వారు వెళ్ళిపోతున్నారు. అందరూ చూస్తున్నారు. ఘోష ఎప్పుడు వస్తుంది? భయంకర విపత్తు వస్తేనే ఘోష, ప్రమాదం, విపత్తు. అలా జరిగితే భూమి మాల మృంగివేయడం అనుకుంటూ చాలా మంది పారిపోయారు. మరి యెహోవా యొక్క అగ్ని బయలుదేరి, దేవుని వద్ద ఏమొచ్చిందండి? అగ్ని బయలుదేరి దోపారం తెచ్చిన 250 మందిని మళ్ళీ ఇక్కడేమొచ్చింది? దోపార్తన వచ్చింది, దేవుని అగ్ని వచ్చింది. 250 మంది విరోధంగా వారు మాట్లాడితే మేము సేవ చేస్తాం, మేము సేవకులమే అంటే సేవకులు తృణీకరించి దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా మాట్లాడడం ద్వారా దేవుడు ఏమైనా సహించాడంటే దేవుడు సహించలేదు. దేవుని సేవ అంటే మనకు అర్థం కావటం లేదు. చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా, అప్పటికైనా, ఎప్పటికైనా దేవుని సేవలో
దేవుడు నిర్లక్ష్యాన్ని వహించడు. దేవుని సేవ చేసే నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నంటే మనకి బైబిల్ సెలవిస్తుంది, దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సందర్భాలు కనబడుతున్నాయి. ఇక్కడ 250 మందిని దేవుని అగ్ని వచ్చి కాల్చేసింది. ఇలా మరలా మనము ఒకసారి అదే సంఖ్యాకాండంలో ఒకసారి మనము మరికొన్ని సందర్భాలు మనం చూడగలిగినట్లయితే సంఖ్యాకాండంలో దయచేసి 12వ అధ్యాయము 6వ వచనం. వారిద్దరు రాగా ఆయన మీలో ప్రవక్తుని యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అంటే సేవకుడి విషయంలో కూడా విరోధంగా మాట్లాడితే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇక్కడ సొంత అక్క, సొంత సహోదరుడు అహరోను అన్నయ్య అక్కే మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు, మోషే మీద విరోధంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మీరు అనుకున్నట్టు అతడు వేరే వారిని పెళ్లి చేసుకున్నాడని ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు కదా. నా సేవకుడు అట్టివాడు కాదు, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అని చెబుతూ, మీరు ఎందుకు నా సేవకుడి విషయంలో మీరు విరోధంగా మాట్లాడి ఎందుకు భయపడలేదు అని యెహోవా కోపము 9వ వచనం. ఆ వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యేక గుడారం మీద నుండి ఎత్తిపడను. అప్పుడు మిరియాము హిమం వంటి తెల్లని కుష్టి కలదు. ఆయన అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి కలదనగా కనబడను. కుష్టి వ్యాధి వచ్చేసింది. అలాగే అహరోను అంటున్నాడు, అయ్యో ప్రభువా, నా ప్రభువా, మేము అవేకులు, మేము పాపులమైన, మేము పాపం చేశాము. ఈ పాపమును మా మీద మోపకము. తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు వలె, శవం వలె ఆమెను వండడానికి మన మోషేతో చెప్పగా మోషే మరలా ఎలుగెత్తి, దేవా దయచేసి ఎవరు బాగు చేయమని యెహోవాకు మొరపెట్టినాం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆ ముఖము మీద ఉమ్ము వేసిన ఆమె 7 దినాలు సిగ్గుపడి కదా, ఆమె పాల వెలుగులకు 7 దినాలు ప్రత్యేకంగా ఉండవలను. తర్వాత ఆమెను చేర్చుకునేవాడు. అప్పుడు 7 దినాల తర్వాత మరలా ఆమె ఆరోగ్యవంతురాలుగా అయినట్టు మనం ఇక్కడ చూడగలం. అంటే ఇక్కడ కొన్ని సందర్భాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. దేవుని సేవ విషయంలో సేవ చేసేవారు జాగ్రత్తగా ఉండాలా. అదే నమ్మకమైన సేవ చేసే వారి మీద విరోధంగా మనం మాట్లాడితే ఎంత విపత్తు వస్తుంది అన్నది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే 2 సందర్భాలు చెప్పి మరి ముగిస్తాను. ఏంటంటే సమూయేలు గ్రంథానికి వచ్చినట్లయితే సమూయేలు గ్రంథంలో దయచేసి 2వ అధ్యాయము 22 నుండి 25 వచనాల్లో మనకి ఏలీ కుమారులు కనబడతారు. ఈ ఏలీ కుమారులు, ఏలీ యాజకుడైతే తన తర్వాత 2 కుమారులు యాజకత్వం చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని మాటలు వినడానికి వచ్చే వారితో పాప కార్యాలు, వ్యభిచారాలు చేస్తున్నారు. అంటే దేవుని సేవ చేసే వాళ్ళు చేయొచ్చా? చేయకూడదు. దేవుని సేవ చేసే వాళ్ళు ఎలా ఉండాలా? విధేయతగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, ఆ పని మీద చాలా జాగ్రత్త తీసుకోవాలా. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక దైవజనుడు, ఒక సేవకుడు, ఒక యాజకుడు కుమారులైన వారు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధికి పశ్చాత్తాపం చెంది దేవునితో నమ్మకంగా ఉండాలని వస్తున్న వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు? స్త్రీలతో సేనిస్తున్నారు, పాపము చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 25వ వచనం, నరుడికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉన్నది కనుక వారు తమ యొక్క తండ్రి వారును వినకపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడు? చంపాలి. అంటే దేవుని యెడల దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయకపోతే, విరోధంగా చేస్తే దేవుడు చంపుతాడా? అలాగే చాలా సందర్భాల్లో అగ్ని ద్వారా చంపినట్టు, నశింపు చేసినట్లు, దేవుడు రిజిస్టర్ అయ్యేవాడు కానట్టు మనకు కనబడుతుంది దేవుని సేవ విషయంలో. అంటే దేవుడు సేవ గొప్పగా జరగాల, దేవుడు మహిమపరచబడాలా, ఆత్మ రక్షింపబడాలా. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు దేవుడికి అయిష్టమైన కార్యాలు చేస్తే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. కనుక ఇలాంటి వారు దేవుడికి అవసరం లేదు. ఎలాంటి వారు? ఏలీ కుమారులు లాంటి వాళ్ళు, ఒక సమూయేలు కుమారులు లాంటి వారు, ఒక అహరోను కుమారులు లాంటి వారు దేవుని సేవకు అవసరం లేదు. అలాగే కోరహు, దాతాను, అబీరాము లాంటి వారు
దేవుని సేవకు అవసరం లేదు. ఈరోజు క్రైస్తవులుగా ఈ సేవ లాంటిది ఎలాంటి వారు కావాలి, ఇంకా బోర్డు విషయం ప్రారంభంలో మీకు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ వారిని చంపదలిచి ఉండాడు, కానీ వాళ్ళు మారలేదు. చివరి వరకు తండ్రి మాట లోబడలేదు. వారు అతిశయించారు. వారి ఇష్టానుసారంగా యాజకులుగా వస్తున్న వారి ఏళ్ళ ఇజ్రాయేల్ ప్రజల ఏళ్ళ వారు పాపం చేశారు. దేవుడు తట్టుకోలేక వారిని చంపేశాడు అన్నది తర్వాత మనకు కనబడుతుంది. అలాగనే సమూయేలు ఎంత భక్తిపరుడు అంటే చాలా భక్తిపరుడు. అతడు ఎంత నమ్మకమైనవాడు అంటే చాలా నమ్మకమైనవాడు. ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతి, చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో పెరిగినవాడు. పిల్లలు చూస్తే అతని వంటి వారు కాలేకపోయారు. వాళ్ళు ఎలాంటి వారు అయిపోయారట, లంచం తీసుకుంటారు, డబ్బుకు లోపడిపోయారు. దేవుని సేవను ఏం చేశారు, వ్యాపారం చేశారు. ఈరోజు ప్రపంచంలో దేవుని సేవను వ్యాపారంగా మార్చేస్తున్నారు. డబ్బు కోసం డబ్బు సంపాదనలో ఆస్తులు సంపాదించడానికి సేవకు వస్తున్నారు తప్ప నమ్మకంగా ఉండాలా, నమ్మకంగా బ్రతకాలా, నష్టమైన దేవుడి పని నమ్మకంగా చెయ్యాలా, ఒక ఆత్మను రక్షించాలా అనే భారం ఎవరిలో ఉందా? అది చాలా అరుదుగా కనబడుతుంది. కనుక దేవుడు వారిని పక్కకు తోసాడు. అక్కడి నుంచి రాజరిక వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత రాజరిక వ్యవస్థలో దేవుడు నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను. ఆ తర్వాత రాజులలో దేవుని సేవ నమ్మకంగా చేసిన వాడు దావీదు కనబడుతున్నాడు. నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను. దావీదు రాజుగా ఉన్నప్పటికీ దావీదుని దేవుడు ఏమంటున్నాడు, నా సేవకుడు. అంటే మనం ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా దేవుని పనిలో నువ్వు నమ్మకత్వంగా, దేవుడు దావీదు ఏం చేశాడు, యాజకుడిని ఏర్పాటు చేశాడు, మందిరం పనులు అన్నీ చేశాడు, తన డబ్బు అంతా ఖర్చు పెట్టాడు. ఇది సేవనా? ఇది కూడా సేవే. అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు, మందిరం కోసం తన కష్టానంతటిని దాచి మందిరం కొరకు ఉంచాడు. మరి గొప్పడు కదా దేవుని సేవకుడిని, దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇలాంటి పనులు కూడా దేవుడికి ఇష్టమైనవి. ఎందుకంటే మందిరం ఉంటే దేవుడు మహిమపరచబడతాడు, సువార్త ప్రకటన పడుతుంది, అనేకులు రక్షింపబడుతుంది. మంచి పనే కదా, ఇది దేవుని పనే. ఇలాంటి కార్యం ఎవరు చేశారు? దావీదు చేశాడు. అధికారులు చిన్న గొర్రెల దొడ్లో నుండి రాజా భవనంలోనికి సింహాసనం మీదకి వచ్చినప్పటి నుండి అతను అతిశయించలేదు, కానీ దేవుని గురించి ఆలోచించాడు. నాకు ఇస్తాను, నాకు ఇంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడు, ఆయన కొరకు నేను చేయాలి అని ఆ తపనతోనే తన 40 సంవత్సరాల పరిపాలన కాలంలో, అంతకుముందు 38 సంవత్సరాలు తనకి కష్టాలు వచ్చాయి. కష్టాలు ఎక్కడ తొలగిపోలేదు. 30 సంవత్సరాలు సౌలు దావీదుని చంపడానికే సమయాన్ని వెచ్చించాడు. 35 సంవత్సరాలు తన ప్రాణాన్ని భయంతో గడిపాడు. ఎవరు? దావీదు. అన్ని సంవత్సరాలు దేవుడు దూషించలేదండి. ఎంత గొప్పడు అంటారు. ఆ తర్వాత 40 సంవత్సరాలు అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ అతిశించలేదండి. అందుకే నా సేవకుడిని దావీదుని నేను కనుగొన్నాను. అతను నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి దావీదు. ఇలాంటి వారు దేవునికి కావాలి, అలాంటి వారు కాదు. మరి నువ్వు మన దేవుని సేవ చేస్తే ఎలాగ చేయాలా, ఎలాంటి వారిగా ఉండాలా? ఒక దావీదులా, ఒక అబ్రహాంలా, ఒక ఇస్సాకులా, ఒక యాకోబులా, ఒక మోషేలా, ఇంకా కొత్త నిబంధనలకు వస్తే ఆ దేవుని సేవల అర్హతలు ఏంటి, ఎలాంటి వారు ఉండాలి, ఎలాంటి వారు సేవ చేయాలి అన్నది మళ్ళీ దేవునికి ఇష్టమైతే, దేవుని చిత్తమైతే మరోసారి వాటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు మరి సెలవు. ఈ సమయంలో వీటి గురించి చిన్న ప్రార్థన చేసిన అనంతరం ప్రకటనలో చివరి ప్రార్థన